బ్రయన్ జాన్సన్ అనే ఒక పర్సన్ ఒక పిక్చర్ చూసాను. చేతిలో ఒక పెద్ద కవర్ పట్టుకుని దాని నిండా ప్లాస్మా ఉంది. తన కిడ్ అండ్ తన ఫాదర్ ప్లాస్మా ఇంజెక్ట్ చేసుకున్నానని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హీ ట్రైయింగ్ టు డూ ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్? ఆయన బాడీతోనే ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో అదొకటి కమెండబుల్. బట్ కాకపోతే అది నేను రికమెండ్ చేయను. అసలు లీగల్ కూడా కాదు ఈ కంట్రీలో, యుఎస్ లో కూడా కాదు. సో ఈ డస్ ఇట్ ఇన్ ఇంకొకళ్ళ ప్లాస్మా మీ బాడీలో, ఇంకొకళ్ళ స్టెమ్ సెల్స్ మీ బాడీలో. ప్రాబ్లం ఏంటంటే పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నిటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. డాక్టర్, ఇప్పుడు ఈ యాంటీ ఏజింగ్ కానీ లేకపోతే ఎక్స్పెరిమెంటేషన్, రీసెర్చ్ అండ్ ఆల్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఐ థాట్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఆల్సో. ఈ బ్రయన్ జాన్సన్ అనే ఒక పర్సన్ ఈ మధ్య కొంచెం హడావిడి చేస్తున్నాడు కాబట్టి అండ్ వెరీ క్యూరియస్ టు అండర్స్టాండ్ ఏమవుతుంది. ఎందుకంటే ఒక పిక్చర్ చూసాను, టీమ్మేట్ పంపించుండే. హీ ట్వీటెడ్ అబౌట్ హిజ్ ఓన్, అంటే చేతిలో ఒక పెద్ద కవర్ పట్టుకుని దాని నిండా ప్లాస్మా ఉంది. ఐ మీన్ ఒక లిక్విడ్ ఉంది. దిస్ ఈస్ మై ఓన్ ప్లాస్మా అనేదో పెట్టి ఇంకో దాంట్లోనో తన కిడ్ అండ్ తన ఫాదర్ బ్లడ్ని ప్లాస్మా ఇంజెక్ట్ చేసుకున్నానని సంథింగ్. ఇది చాలా మాట్లాడుతుంటే కొంచెం వియర్డ్ ఉంది వినడానికి, చదవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హీ ట్రైయింగ్ టు డూ ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్? నేను అది ఇట్స్ బేసిక్లీ ఐ నో అబౌట్ దట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కానీ ఇండియాలో కానీ ఇప్పుడు మీ బ్లడ్ ప్రోడక్ట్స్, స్టెమ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఏం తీసినా మళ్ళీ మీకే ఇవ్వాలి. లైఫ్ సేవింగ్ ఆర్ట్లో ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజన్స్ జరుగుతాయి కదా హాస్పిటల్, అది వేరు. ట్రీట్మెంట్ రీజనరేటివ్ కోసం ఇంకొకళ్ళ ప్లాస్మా మీ బాడీలో, ఇంకొకళ్ళ స్టెమ్ సెల్స్ మీ బాడీలో మనకి ఎవిడెన్స్ లేదు. ప్రాబ్లం ఏంటంటే అటు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, అది మీ బాడీలో రియాక్ట్ అవుతుందా అనేది ఇంకా మనకి తెలియదు. సేఫెస్ట్ ఏంటంటే మీ ఓన్ బాడీ ఇవ్వటం అనమాట. సో యుఎస్లో కూడా అంతే. యుఎస్లో కూడా మనది మనకి అన్నమాట. కాకపోతే వెన్ యూ గో టు సౌత్ అమెరికన్ కంట్రీస్ ఉంటాయి, ఇప్పుడు పానమా, కేమన్ ఐలాండ్స్, అట్లా బ్రయన్ జాన్సన్ ఐ థింక్ బాగానే పాపులర్ అయ్యాడు. సో అది హీ కెన్ గో టు వన్ ఆఫ్ దోస్ కంట్రీస్ వెళ్ళాడు. ఏంటంటే సన్ ప్లాస్మా అంటే యంగర్ కదా, అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఫాదర్ది ఓల్డ్ ప్లాస్మా, ఐ డోంట్ నో ఎందుకు తీసుకున్నాడు కూడా నాకు తెలియదు. బికాజ్ ఈజ్ 40s ఉన్నట్టున్నాడు. సో వాడటం మూలాన ఏంటంటే ఎక్స్ట్రా గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆయనకి ఎక్స్ట్రా గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తుందని. రైట్. కాకపోతే ఏంటంటే దాని రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి తెలియదు, వేరే వాళ్ళది మన బాడీలో పెడితే ఏంటి అనేది. సో హీ హెస్ డన్ దట్. యుఎస్ నుంచి కిందకి వెళ్ళి సౌత్ అమెరికాలో $billions కదా దాని మీద. యా ప్లస్ అది కాకుండా స్టెమ్ సెల్స్ బేసిక్లీ ఏంటంటే వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఇంజెక్టెడ్ హిమ్ ఇన్ మల్టిపుల్ జాయింట్స్, 6 జాయింట్స్ తీసుకుని హిప్స్, నీస్, షోల్డర్స్, టూ జాయింట్స్, 50 million యూనిట్స్ సెల్స్, అది ఇంజెక్ట్ చేసుకున్నారు అన్ని జాయింట్స్లో. ఎందుకంటే ఆయనకేమి జాయింట్స్ పాడైపోయి కాదు, 40s ఉన్నాడు, ఇప్పుడు పాడవుతున్నాయి. కానీ దీన్ని ప్రివెంట్ చేయడానికి రైట్ ప్రోయాక్టివ్ అంటాం. ఇప్పుడు మన దగ్గరికి చాలామంది వస్తారు, కొంచెం అరుగుతుందండి, కొంచెం నేను యాక్టివ్ బాగా, కానీ నాకు ఇన్యాక్టివ్ అవ్వాలని లేదు, నేను ఇలాగ యాక్టివ్ ఉండాలి, నాకు నెక్స్ట్ పాడే లోపు చేయండి అని చేస్తాం. చాలామంది పేషెంట్స్కి చేస్తాం. కాకపోతే బ్రయన్ జాన్సన్ ఏంటంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు, చాలా జాయింట్స్ చేస్తున్నాడు. ఎందుకంటే హీఈస్ అ బిలియనర్. Right. So he's got a lot of money. He can go anywhere. So what he's doing ఏంటంటే అన్ని యాంటీ ఏజింగ్ మొడాలిటీస్ అన్నీ ఒక్కొక్కళ్ళు చేసుకుని, మనం అలా కాకుండా ఈయన ఏంటంటే ఆయన బాడీతోనే ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో అదొకటి కమెండబుల్. బట్ కాకపోతే మనం అందరం దాని బిహైండ్ సైన్స్ వైజ్ ఈ డూయింగ్ అనేది మనకి తెలియదు. మనకి వై స్టెమ్ సెల్స్తో ఎంత బాగా పనిచేస్తుంది మనకి తెలుసు. సో ఆయన ఒక పాపులర్ ఫిగర్, ఇవన్నీ పాపులరైజ్ చేస్తున్నాడు. సో ఫార్ ఇప్పుడు ఆయన చూస్తుంటే ఏంటంటే ఏజింగ్ బాగానే ఉంది, కొంచెం ఆయన బయాలజికల్ ఏజ్ తగ్గింది, బాగా యాక్టివ్గా ఉంటున్నాడు, డిసీజెస్ లేవు, సో బాగానే పనిచేస్తున్నాయి అన్నమాట ఆయన మీద. అర్థమైందా? సో అది సంథింగ్ మనం కూడా అందరితో ఫాలో అప్ అవుతున్నాం. ఆయన కొంచెం ఎక్స్ట్రీమ్గా చేస్తున్నాడు. ఎందుకంటున్నానంటే ఆ మాట, మనం రికమెండేషన్ ఎలా ఉంటుందంటే మన బాడీది మనం వాడుకుందాం ప్రస్తుతానికి మన ఈవెన్ మన బేబీస్దైనా తీసి మనలో పెట్టుకోవటం, వేరే ఎక్స్టర్నల్ సోర్సెస్ పెట్టుకోవటం అలాంటివి చేయొద్దు మనం. ఎందుకంటే మనకి తెలియదు, ఇప్పుడు ఒక 5 years 6 years తర్వాత
వాటితో ట్యూమర్ వస్తుందా, ఇప్పుడు వేరే వాళ్ళ సెల్స్ నా దాంట్లో పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందా అని నాకు తెలియదు ఎట్లా అవుతుంది. కానీ నా సెల్స్ నాలో ఉంటే నాకు తెలుసు, ఏమున్నా నాలోనే ఉన్నాయి కాబట్టి నాకు కొత్తగా ఏం రాదు. సో అది నేను రికమెండ్ చేయను. అర్థమైందో, రికమెండే కాదు, అసలు లీగల్ కూడా కాదు ఈ కంట్రీలో, యుఎస్లో కూడా కాదు. సో ఈ డస్ ఇట్ ఇన్ అదర్ కంట్రీస్ అట్లాంటి. బట్ అదర్ థింగ్స్, ఇప్పుడు ఆయన ఫాలో యర్ డైట్, ఫాలో యర్ ఎక్సర్సైజ్ అండ్ స్లీపింగ్ ప్యాటర్న్స్, ఫాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మాత్రం మనం ఆయన నుంచి కరెక్ట్ మెథడాలజీ చేస్తున్నాడు, అవి నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.